హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో రూల్ నెంబర్ 13 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ రూల్ నెంబర్ 12 వరకు వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎవరైనా వాచ్ చేయకపోయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఈ ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ వీడియోలన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి టెట్, డిఎస్సి, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్, కానిస్టేబుల్, అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ వీడియోస్ ఇవన్నీ కూడా. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి వారు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేర్చుకోబోయే రూల్ నెంబర్ 13 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని బిట్స్ వస్తూనే ఉంటాయి. ఇవే కండిషనల్ క్లాజెస్. కండిషనల్ క్లాజెస్ అంటే సపోజ్ ఒక పని జరిగినట్లయితే ఇంకో పని జరుగుతుంది, ఒక పని జరిగి ఉండుంటే ఇంకో పని జరిగి ఉండేది, అంటే కండిషన్ ఉంటుంది అన్నమాట. అటువంటి క్లాజెస్ కండిషనల్ క్లాజెస్ అంటాం. వీటి మీద ఎక్కువ మనకి ఇఫ్ క్లాజ్ సంబంధించి బిట్స్ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఇఫ్ క్లాజ్ సంబంధించి బిట్ ఏ విధంగా వస్తుంది, దాన్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, మల్టిపుల్ చాయిస్లో బిట్ ఏ విధంగా వస్తుంది, స్పాటింగ్ ఎర్రర్స్లో ఏ విధంగా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. అయితే ఇఫ్ క్లాజ్ సంబంధించి మనకి 4 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 0. సో టైప్ 1 కండిషన్, టైప్ 2 కండిషన్, టైప్ 3 కండిషన్, 0 కండిషన్ అనే 4 రకాలుగా మనకు స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ స్ట్రక్చర్స్ మీద మనకు బిట్లు అనేది రావడం అనేది జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకేనా? అయితే ఇఫ్తో ఉన్న సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్ అంటాం. ఇఫ్ క్లాజ్ ఉండి పక్కన కామా ఉండి తర్వాత మరో సెంటెన్స్ ఉంటుంది, దాన్ని మెయిన్ క్లాజ్ అంటాం. ఇది ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ అనే సబార్డినేట్ క్లాజ్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇఫ్తో ఉన్న సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్ అంటాము. ఆ తర్వాత కామా వస్తుంది, మధ్యలో కామా వచ్చి పక్కన మెయిన్ క్లాజ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో మెయిన్ క్లాజ్ ముందు ఇస్తాడు, ఇఫ్ క్లాజ్ తర్వాత ఇస్తాడు. సో మెయిన్ క్లాజ్ ముందు రాసి ఇఫ్ క్లాజ్ తర్వాత రాస్తే మధ్యలో కామా రాదు. అదే ఇఫ్ క్లాజ్ ముందు రాసి మెయిన్ క్లాజ్ తర్వాత రాస్తే మధ్యలో కామా వస్తుంది. ఓకేనా? సో ఇఫ్ క్లాజ్ ముందేనే ఉండొచ్చు, వెనకనే ఉండొచ్చు. రూల్స్ మాత్రము ఈ టేబుల్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి. అయితే టైప్ 1లో ఇఫ్ క్లాజ్లో ఇఫ్తో ఉన్న సెంటెన్స్లో వెర్బు సింపుల్ ప్రజెంట్లో ఉంటే, సింపుల్ ప్రజెంట్ అంటే V1 కానీ V1కి SRES కానీ, ప్లే, ప్లేస్, కమ్, కమ్స్, గో, గోస్, ఆ విధంగా సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్లయితే ఇఫ్ క్లాజ్లో వెర్బు సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్లయితే, నెక్స్ట్ V1కి SRES కాకుండా ఇంకా సింపుల్ ప్రజెంట్లో ఇంకే రావచ్చు అంటే డు నాట్ కానీ డజ్ నాట్ కానీ. నెగిటివ్లో ఉన్నప్పుడు డు నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1, ఆ విధంగా కూడా మనకి సింపుల్ ప్రజెంట్లో ఉండొచ్చు. ఈ విధంగా V1 కానీ V1కి SRES కానీ, డు నాట్ ప్లస్ V1 కానీ, డజ్ నాట్ ప్లస్ V1 కానీ ఇఫ్ క్లాజ్లో ఉన్నట్లయితే, అంటే సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్లయితే, అప్పుడు మెయిన్ క్లాజ్లో వెర్బ్ ఎలా ఉంటుంది అంటే విల్ ప్లస్ V1, సెల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1గా ఉంటుంది. నెగిటివ్ అయితే విల్ నాట్ ప్లస్ V1, సెల్ నాట్ ప్లస్ V1, కెనాట్ ప్లస్ V1, నాట్ యాడ్ అవుద్ది అంతే. ఓకేనా? ఈ విధంగా సింపుల్ ప్రజెంట్కి విల్ ప్లస్ V1, సెల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1 ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇది టైప్ 1. టైప్ 1 అనే మనము పాసిబుల్ కండిషన్ అంటాం. అంటే ఫ్యూచర్ ఇమేజినేషన్ అనమాట. ఫ్యూచర్ యొక్క ఇమేజినేషను అంటే నేను బాగా చదివినట్లయితే పాస్ అవుతాను. ఓకేనా? నేను బాగా చదివినట్లయితే పాస్ అవుతాను. ఇఫ్ ఐ స్టడీ హార్డ్ ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. అంటే పాసిబుల్ అంటే 80% జరగవచ్చు, చదివితే పాస్ అవ్వచ్చు అనమాట. పాసిబుల్ కండిషన్ అన్నమాట ఇది. ఇది టైప్ 1 అంటే ఫ్యూచర్ ఇమేజినేషన్. అంటే రేపు ఎప్పుడో ఎగ్జామ్ అవుద్ది, లేదా 2 months తర్వాత ఎగ్జామ్ అవుద్ది, అప్పుడు నేను బాగా చదివినట్లయితే పాస్ అవుతాను. అంటే ఫ్యూచర్ సంబంధించినటువంటి ఇమేజినేషన్ టైప్ 1 అనమాట. టైప్ 2 వచ్చేసరికి ఇఫ్తో ఉన్న సెంటెన్స్లో అంటే ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్, ఇఫ్ క్లాజ్ అనే వెర్బ్ సింపుల్ పాస్ట్లో ఉంటే, అంటే V2 కానీ డిడ్ నాట్ ప్లస్ V1 కానీ ఉంటే, మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1. ఒకళ్ళు నాట్ ఉంటే వుడ్ నాట్ ప్లస్ V1, కుడ్ నాట్ ప్లస్ V1, షుడ్ నాట్ ప్లస్ V1 కూడా ఉండొచ్చు. ఓకేనా? అయితే టైప్ 2ని మనము ఏ సందర్భంలో అంటామంటే ప్రజెంట్ ఇమేజినేషన్ సంబంధించి టైప్ 2ని చెప్తాం. అంటే ఇప్పుడు నేను సీఎంని అయితే ఈ ఊరినంతా లేదా రాష్ట్రాంతని డెవలప్ చేస్తాను, నేను కలెక్టర్ని అయితే లేదా నాకు రెక్కలు ఉన్నట్లయితే పక్షిలాగా ఎగురుతాను అని ఇప్పుడు ప్రజెంట్ ఇమేజినేషన్ని టైప్ 2లో చెప్తాం. ఫ్యూచర్ ఇమేజినేషన్ టైప్ 1. రేపో ఎల్లుండో లేకపోతే 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంటే నేను బాగా చదివినట్లయితే పాస్ అవుతాను. ఇఫ్ ఐ స్టడీ హార్డ్ ఐ విల్ పాస్ ది ఎగ్జామ్. అది ఫ్యూచర్ ఇమేజినేషన్. ఇదేమో ప్రజెంట్ ఇమేజినేషన్. ఇఫ్ ఐ వర్ ఏ కలెక్టర్ ఐ వుడ్ డెవలప్ మై విలేజ్, ఐ వుడ్ డెవలప్ ద టోటల్ డిస్ట్రిక్ట్. ఆ విధంగా నేను కలెక్టర్ని అయితే జిల్లా అంతటిని డెవలప్ చేస్తాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇమేజినేషన్ అనేది టైప్ 2 అనమాట. సో ఫస్ట్ది పాసిబుల్ కండిషనే, ఒక 80% జరగచ్చు. సెకండ్ది టైప్ 2 అనేది ఇంపాసిబుల్ కండిషనే, హైపోథెటికల్ ఇమేజినేషన్ అనమాట. హైపోథెటికల్ సంబంధించిన కండిషన్ క్లాజ్ అది. అయితే ఒక 20% అవకాశం ఉంది, కలెక్టర్ అవ్వచ్చేమో, సీఎం అవ్వచ్చేమో, అంతే కదా. థర్డ్కి వచ్చేసరికి టైప్ 3కి వచ్చేసరికి ఇఫ్తో ఉన్న సెంటెన్స్లో అంటే ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వెర్బ్. మరి
ఇందులో ఏముంటుంది మనకి మెయిన్ క్లాజ్ అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 అయినా రావచ్చు. ఇటుపక్క హ్యాడ్ ప్లస్ V3 ఉంటే అటుపక్క వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 రావడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ టైప్ 3 అనేది అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. అంటే ఇది పాస్ట్కి సంబంధించిన ఇమేజినేషన్. పాస్ట్కి అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ లేకపోతే 6 నెలల కిందట 5 నెలల కిందట ఎగ్జామ్ అయిపోయింది. నేను బాగా చదివి ఉన్నట్లయితే పాస్ అయ్యి ఉండేవాడిని అంటే రెండు పాస్ట్ సంబంధించినవే. అంటే గతంలో జరిగిపోయింది, పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాడు, దాని గురించి ఇమేజినేషన్. నేను బాగా చదివి ఉండుంటే పాస్ అయ్యి ఉండేవాడినేమో అని అనుకోవడం, అది టైప్ 3 అన్నమాట, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్ ది ఎగ్జామ్, ఐ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. నేను బాగా చదివి ఉంటే పాస్ అయ్యి ఉండేవాడిని అంటే పాస్ట్కి సంబంధించిన ఇమేజినేషన్ పాస్ట్ పర్ఫెక్ట్. అదే టైప్ 3. టైప్ 2 అంటే ప్రజెంట్ ఇమేజినేషన్. టైప్ 1 అంటే ఫ్యూచర్ ఇమేజినేషన్ అనమాట. మరి నెక్స్ట్ 4వది ఏంటంటే టైప్ 0 కండిషన్. ఏంటంటే యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్ అని ఈ టైప్ 0లోకి వస్తాయి. ఇవి 100% జరుగుతాయి, అవి సత్యాలు అనమాట. ఇవి 100% అనమాట. ఇక్కడ టైప్ 3 అనేది 0% జరగదు, జరిగిపోయిన దాని గురించి ఇమేజినేషను. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు, అలా చదివి ఉండుంటే పాస్ అయి ఉండేవాడిని అంటాడు, కానీ జరగదనమాట, అవకాశాలు లేవు. కాబట్టి 0%, ఇది ఒక 20% అవకాశం ఉంది, ఇది 80% జరగవచ్చు అనమాట. కానీ చివరిది మాత్రం 100% అనమాట. అంటే యూనివర్సల్ ట్రూత్స్ ఇవి. ఓకేనా? ఇవి యూనివర్సల్ ట్రూత్స్. అప్పుడు ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్లో వెర్బ్ ఉంటుంది, V1 కానీ V1 SRS కానీ. మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రజెంట్లోనే రాయాలి, V1 లేదా V1 SRS. ఇప్పుడు అవి యూనివర్సల్ ట్రూత్ అయితే. ఓకేనా? మన వాటర్ని 100 degrees Celsius వరకు మనం హీట్ చేసినట్లయితే ఏమవుతుంది? ఆవిరవుతుంది. అవి యూనివర్సల్ ట్రూతే కదా. అలాగే వాటర్ని 0 degrees Celsius వరకు మనం ఘనీభవించినట్లయితే, ఫ్రీజ్ చేసినట్లయితే అది మంచుగా మారిపోతుంది లేదా సాలిడ్గా మారిపోతుంది. అలాంటివన్నీ యూనివర్సల్ ట్రూత్స్ కదా. సో నిత్య సత్యాలు, జనరల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఈ టైప్ 0లోకి వస్తే అప్పుడు ఇఫ్ క్లాజ్లోని సింపుల్ ప్రజెంటే రాయాలి, మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రజెంట్ రాయాలి, V1 SRS లేదా V1 కానీ రాయాలి. ఓకేనండి? ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను ఈ ఇఫ్ కండిషన్ సంబంధించి. ఇప్పుడు దీని మీద ముందు మల్టిపుల్ చాయిస్లో బిట్స్ ఏ విధంగా చూద్దాం, తర్వాత స్పాటింగ్ ఎర్రర్స్లో ఏ విధంగా వస్తున్నది చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ డాష్ పాస్ ది ఎగ్జామ్. ఇఫ్తో ఉన్న సెంటెన్స్ని ఇఫ్ క్లాజ్ అంటాం. ఇఫ్ క్లాజ్లో వెర్బ్ ఏ ఫామ్లో చూడండి, స్టడీ అంటే వెర్బ్ 1. సో ఇఫ్ క్లాజ్లో వెర్బ్ అనేది వెర్బ్ 1 సింపుల్ ప్రజెంట్లో ఉంది. అప్పుడు మెయిన్ క్లాజ్లో ఏం రావాలి? విల్ ప్లస్ V1 కానీ, సెల్ ప్లస్ V1 కానీ, కెన్ ప్లస్ V1 కానీ, మే ప్లస్ V1 కానీ. అందులో మనకు ఆన్సర్ ఎక్కడ చూడండి, విల్ ప్లస్ V1 కానీ, కెన్ ప్లస్ V1 ఎక్కడ మించిందా? ఉంది. విల్ పాస్. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతా ఇవి ఆన్సర్లు కాదు. మనకి ఇఫ్ క్లాజ్ ఇచ్చి మెయిన్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు. అప్పుడు ఇఫ్ క్లాజ్లో వెర్బ్ బట్టి మెయిన్ క్లాజ్ వెర్బ్ని మనం ఏ టైప్లో ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ లాజిక్. ఓకేనా? ఇఫ్ ఈ డాష్ నాట్ నెగిటివ్ ఇచ్చాడు, ఇన్వైట్, ఐ విల్ నాట్ అటెండ్ ద ఫంక్షన్. అతను నన్ను ఇన్వైట్ చేయకపోయినట్లయితే నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వను అన్నాడు. సో ఇక్కడ ఇఫ్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు, మెయిన్ క్లాజ్లో వెర్బ్ ఇచ్చాడు. మెయిన్ క్లాజ్లో వెర్బ్ ఇచ్చాడు ఇక్కడ విల్ ప్లస్ V1 లేదా విల్ నాట్ ప్లస్ V1, ఏదైనా విల్ నాట్ ప్లస్ V1 అయినా విల్ ప్లస్ V1 అయినా ఎందులోకి వస్తుంది? టైప్ 1లోకి వస్తుంది. టైప్ 1లో మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1, సెల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1 ఉంటే ఇటువైపు ఏమొస్తుంది? సింపుల్ ప్రజెంట్ రావాలి. V1 కానీ, V1 SRS కానీ. నెగిటివ్ అయితే డు నాట్ ప్లస్ V1, డజ్ నాట్ ప్లస్ V1. మరి ఇప్పుడు ఇది విల్ నాట్ ప్లస్ V1 ఇటుపక్క ఏమొస్తుంది మనం చెప్పాము? సింపుల్ ప్రజెంట్ రావాలి. సింపుల్ ప్రజెంట్లో ఇటు ఇక్కడ నెగిటివ్. సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ అంటే డు నాట్ కానీ, డజ్ నాట్ కానీ రావాలి, V1 రావాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ. సబ్జెక్ట్ హీ అయితే డజ్ నాట్ ప్లస్ V1. హీ, షీ ఇట్లకి డజ్ నాట్ ప్లస్ V1 రావాలి. సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ డజ్ నాట్ ప్లస్ V1 ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ హీ, షీ ఇట్లా అయితే, థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితే. కాబట్టి డజ్ నాట్ ఇన్వైట్ అని రావాలి. డిడ్ నాట్ ఇన్వైట్ అవ్వదు, డజ్ నాట్ ఇన్వైట్ ఆన్సర్ అనేది మనకి అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది విల్ నాట్ ప్లస్ V1, విల్ నాట్ ప్లస్ V1 అయినా విల్ ప్లస్ V1 అయినా అది టైప్ 1లోకి వస్తుంది. ఇటువైపు సింపుల్ ప్రజెంట్ రాయాలి. సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ అన్నాడు కాబట్టి డజ్ నాట్ ప్లస్ V1 రాయాలా, డు నాట్ ప్లస్ V1 రాయాలంటే ముందున్న సబ్జెక్ట్ హీ, సీట్లు అయితే డజ్ నాట్ ప్లస్ V1 రాయాలి. నెక్స్ట్ అండి, ఇఫ్ ఐ డాష్ ద PM ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ డెవలప్ ద కంట్రీ. నేను ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే కంట్రీని డెవలప్ చేస్తాను అని అర్థం. సో ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు, మెయిన్ క్లాజ్లో ఇక్కడ డాష్ ఇవ్వాలి. కాబట్టి మెయిన్ క్లాజ్లో వేరే రూపంలో చూడండి, వుడ్ ప్లస్ V1. మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 ఉంటే ఏ టైప్ అంటే టైప్ 2లోకి వస్తుంది. టైప్ 2లో మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 ఉందంటే మరి ఇఫ్ క్లాజ్లో ఏమొస్తుందండి? సింపుల్ పాస్ట్ రావాలి. సింపుల్ పాస్ట్ అంటే V2 కానీ, డిడ్ నాట్ ప్లస్ V1 కానీ. నెగిటివ్ అయితే డిడ్ నాట్ ప్లస్ V1, నెగిటివ్ కాకపోతే V2 రాయాలి.
కాబట్టి మరి ఇక్కడ వెర్బ్ ఇచ్చాడు ఇక్కడ బీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఇందాక చెప్పలేదు, టైప్ 2లో ఇఫ్ క్లాజ్లో బీఈబీకి మనము సింపుల్ పాస్ట్ రాయాల్సి వచ్చినప్పుడు ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా వర్ అనే బీ ఫామ్ వెర్బ్ని రాయాలి. సింగులర్ అయినా వర్ రాయాలి, ప్లూరల్ అయినా వర్ రాయాలి. హీ అయినా హీ వర్ అనాలి, ఐ అయినా ఐ వర్ అనాలి, దే వర్ వీ వర్ అన్నిటికి వర్ రాయాలి. ఇప్పుడు బీ ఫామ్ వెర్బ్కి సింపుల్ పాస్ట్ రాయాల్సి వచ్చినప్పుడు అది కూడా టైప్ 2 కండిషన్లో. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఐ ఉందని చెప్పి బీకి వజ్ అని రాస్తే తప్పు. ఏం రాయాలి? వర్ అని రాయాలి. ఓకేనా? వర్ రాయాలి. వజ్ అవ్వదు, యామ్ అవ్వదు, హ్యాడ్ బీన్ అవ్వదు. మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ ఇఫ్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు, మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 ఉంది. వుడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ రాయాలి. సింపుల్ పాస్ట్ అనేసరికి 3 గుర్తు రావాలి, V2 కానీ, డిడ్ నాట్ ప్లస్ V1 కానీ, వర్ కానీ. వర్ ఎప్పుడు వస్తుందంటే బీఈబీకి మెయిన్ వెర్బ్ బీఈబీకి రాయమన్నప్పుడు మాత్రం వర్ రాయాలి. అది సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా వర్ రాయాలి. ఓకేనా? వజ్ రాయకూడదు. మిగతా అది బీ కాకుండా ఇంకే వెర్బ్ ఇచ్చినా వెర్బ్ 2 కానీ, డిడ్ నాట్ ప్లస్ V1 కానీ రాయొచ్చు. కాబట్టి ఇఫ్ ఐ వర్ ది పిఎం ఐ వుడ్ డెవలప్ ది కంట్రీ అనాలి తప్ప ఐ వాజ్ అని అనకూడదు. ఇది ఇంపార్టెంట్ టైప్ 2లో. ఓకేనా? నెక్స్ట్ అండి, ద పోలీస్ డాష్ హిమ్ ఇఫ్ దే కాట్ హిమ్ ఎనీవేర్. ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్ తర్వాత ఇచ్చాడు, మెయిన్ క్లాజ్ ముందు ఇచ్చాడు. సో ఇఫ్ క్లాజ్ ముందు ఇచ్చినా తర్వాత ఇచ్చినా ఇఫ్ క్లాజ్లో డాష్ ఇవ్వలేదు కాబట్టి ఇఫ్ క్లాజ్లో వెర్బ్ ఎందులో ఉంది? కాట్ అంటే V2లో ఉంది. క్యాచ్, కాట్. అందులో V2లో ఉంటే ఇఫ్ క్లాజ్ అనేది V2లో ఉంటే అంటే సింపుల్ పాస్ట్లో ఉంటే మెయిన్ క్లాజ్ ఏంటి రావాలి? వుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1 రావాలి. అంటే ఇది మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ ఏమో తర్వాత ఇచ్చారు కాబట్టి మెయిన్ క్లాజ్ ముందు ఇచ్చారు కాబట్టి ఇఫ్ క్లాజ్లో ఇచ్చిన వెర్బ్ బట్టి మెయిన్ క్లాజ్లో డాష్ని ఫిల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి వుడ్ ప్లస్ V1 కానీ, కుడ్ ప్లస్ V1 కానీ, షుడ్ ప్లస్ V1 కానీ ఎక్కడ ఉన్నట్టు చూసుకోవాలి ఆన్సర్. వుడ్ అరెస్ట్. ఓకేనా? ద పోలీస్ వుడ్ అరెస్ట్ హిమ్ ఇఫ్ దే కాట్ హిమ్ ఎనీవేర్ అని అర్థం. ఒకటే లాజిక్ అండి. ఇఫ్ క్లాజ్లో డాష్ ఇస్తే మెయిన్ క్లాజ్లో వెర్బ్ యొక్క స్ట్రక్చర్ బట్టి అది ఏ టైప్లో ఉందో చూసుకోవాలి. మెయిన్ క్లాజ్లో డాష్ ఇస్తే ఇఫ్ క్లాజ్లో వెర్బ్ బట్టి అది ఏ స్ట్రక్చర్లో ఉందో చూసుకొని ఆ స్ట్రక్చర్ యొక్క వెర్బ్ని మనము అక్కడ అప్లై చేయడమే. ఓకేనా? హ్యాడ్ యూ స్టడీడ్ హార్డ్ యూ పాస్ ది ఎగ్జామ్. ఎక్కడ చూడండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ ఇఫ్ అనేదే కనబడదు, ఇక్కడ ఇఫ్ అనేదే కనబడదు. హ్యాడ్ యూ స్టడీడ్ హార్డ్ యూ పాస్ ది ఎగ్జామ్. నువ్వు బాగా చదివి ఉండుంటే, కష్టపడి చదివి ఉండుంటే ఎగ్జామ్ పాస్ అయి ఉండేవాడు అని. ఇక్కడ ఇఫ్ లేదు. ఎలా అంటే ఇక్కడ కూడా మనకి టైప్ 2 టైప్ 3లో మనకి ఇక్కడ వర్తో రాసినప్పుడు అలాగే హ్యాడ్ ప్లస్ V3తో రాసినప్పుడు ఇఫ్ లేకుండా కూడా రాయొచ్చు. ఎలాగంటే చూడండి, బోర్డు మీద డిస్ప్లే అవుద్ది. ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? సబ్జెక్ట్ వచ్చి తర్వాత హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. దానిని ఎలా రాయొచ్చు అంటే ఇఫ్ని రిమూవ్ చేసి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 రాయొచ్చు. ఓకేనా? ఇఫ్ ఈ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ అని అనుకోండి, దాన్ని ఇఫ్ తీసేయండి. హ్యాడ్ హీ స్టడీడ్ హార్డ్ అన్నది ఇఫ్ క్లాజే. ఇఫ్ కనబడదు కానీ ఇఫ్ క్లాజే, హ్యాడ్ ముందుకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ వర్ కూడా ముందుకు వచ్చింది అనుకోండి, ఇఫ్ ఉండదు. సబ్జెక్ట్ ముందు వర్ వచ్చినా అది కూడా ఇఫ్ ఉన్నట్టే. కాబట్టి అది కూడా టైప్ 2 అనుకోవాలి, ఇది కూడా టైప్ 3 అనుకోవాలి. ఓకేనా? ఇఫ్ లేదని చెప్పి మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. హెల్పింగ్ వెర్బ్ అండి, హ్యాడ్ అనేది ముందుకు వచ్చింది కాబట్టి హ్యాడ్ ముందుకు వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఉంది కాబట్టి హ్యాడ్ యూ స్టడీడ్ హార్డ్ అన్నా ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ అన్నా ఒకటే. ఇఫ్ని రిమూవ్ చేసి హ్యాడ్ ముందుకు వస్తుంది, అది కూడా ఇఫ్ క్లాజే. ఇప్పుడు ఇది హ్యాడ్ ప్లస్ V3లో ఉంది ఇఫ్ క్లాజ్. ఇఫ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. అప్పుడు ఏమో రావాలి? వుడ్ హ్యావ్ ప్లస్ V3, షుడ్ హ్యావ్ ప్లస్ V3, కుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా ఉందా చూడండి, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఇక్కడ ఉంది. కాబట్టి హ్యాడ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ అనాలి తప్ప ఇంకేమీ అనకూడదు. ఓకేనా? హ్యాడ్ ప్లస్ V3 ఉందంటే ఇఫ్ క్లాజ్లో ఇటుపక్క వుడ్ హ్యావ్ ప్లస్ V3 కానీ, షుడ్ హ్యావ్ ప్లస్ V3 కానీ, కుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఓకేనండి? నెక్స్ట్ అండి, ఇఫ్ యూ హీట్ వాటర్ అబవ్ 100 degrees ఇట్ డాష్ బాయిల్ అన్నాడు. అంటే నువ్వు వాటర్ని 100 degrees దాటిగా నువ్వు హీట్ చేసినట్లయితే అప్పుడు నీరేమవుద్ది? ఆవిరైపోద్ది అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ ఉంది ఈట్ అనేది. అయితే ఈ సెంటెన్స్ అనేది యూనివర్సల్ ట్రూత్ జనరల్ ఫ్యాక్ట్లోకి వస్తుంది కాబట్టి టైప్ 0లో రాయాలి. అంటే రెండు సింపుల్ ప్రజెంట్లో రాయాలి, మెయిన్ క్లాజ్ ఇఫ్ క్లాజ్ రెండును. సో ఇటుపక్క వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ, ఇటుపక్క వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ. మరి వెర్బ్ 1 ఎప్పుడు రాస్తాం, వెర్బ్ 1కి SRES ఎప్పుడు రాస్తామంటే ముందున్న సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ సీ ఇట్లయితే వెర్బ్ 1కి SRES రాయాలి. హీ ప్లేస్, సీ గోస్. ఓకేనా? ఇట్ గోస్ అని ఆ విధంగా రాయాలి. అయితే ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్, ఇది సింపుల్ ప్రజెంట్ రాయాలి మెయిన్ క్లాజ్ కూడా. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇట్ కాబట్టి వెర్బ్ 1కి SRES రాయాలి. బాయిల్కి బాయిల్స్ అవుద్ది. బాయిల్స్ అనేది ఆన్సర్.
విల్ బాయిల్ అవ్వదు, వుడ్ బాయిల్ అవ్వదు, వుడ్ హ్యావ్ బాయిల్డ్ అవ్వదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ ట్రూత్ లేదా జనరల్ ఫ్యాక్ట్ కాబట్టి టైప్ 0లో రాయాలి, రెండు సింపుల్ ప్రెజెంట్లోనే రాయాలి. కాబట్టి ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి SRES రాయాలి, బాయిల్స్ అని. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ యూ టచ్ ద ఫైర్ యూ గెట్ బర్న్, అంటే ఫైర్ని టచ్ చేసినట్లయితే కాలుతుంది, మండుతుందని. సో అదేమవుతుంది? యూనివర్సల్ ట్రూత్ లేదా జనరల్ ఫ్యాక్ట్ అవుతుంది. మరి యూనివర్సల్ ట్రూత్ జనరల్ ఫ్యాక్ట్స్ ఎందులోకి వస్తాయి? టైప్ 0లోకి వస్తాయి. టైప్ 0లో ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంటే ఉండాలి, మెయిన్ క్లాజ్ కూడా సింపుల్ ప్రెజెంటే ఉండాలి. కాబట్టి ఇక్కడ V1 ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంటే, ఇటువైపు కూడా సింపుల్ ప్రెజెంటే రావాలి, ఎందుకంటే సెంటెన్స్ టైప్ 0లో ఉంది కాబట్టి. సో ఇక్కడ V1 కానీ V1కి SRES కానీ రాయాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? హీ షీ ఇట్లుంటేనే V1కి SRES వస్తుంది. హీ లేదు, ఏమో లేదు, హీ షీ ఇట్లు ఏముంది? యూ ఉంది కాబట్టి V1 వస్తుంది ఇక్కడ. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ రాయాలంటే మనకి రెండు ఉన్నాయి, V1 కానీ V1కి SRES కానీ. అందులో V1కి SRES ఎప్పుడు రాస్తామంటే ముందున్న సబ్జెక్ట్ హీ షీ ఇట్లు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయితేనే వెర్బ్ 1కి SRES పెడతాం. యూ ఉంది కాబట్టి గెట్. ఇఫ్ యూ టచ్ ద ఫైర్ యూ గెట్ ద బర్న్. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇది. ఓకేనా? యూ గెట్ ద బర్న్. విల్ గెట్ కానీ, వుడ్ గెట్ కానీ, వుడ్ హ్యావ్ గెట్. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వెర్బ్ 1 ఉంది కదా, ఇఫ్ క్లాజ్లో వెర్బ్ 1 అంటే సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది? సింపుల్ ఫ్యూచర్ లేదా విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 రావాలనుకోండి, అంతే కదా. ఇఫ్ క్లాజ్లో వెర్బ్ 1 ఉంటే అంటే సింపుల్ ప్రెజెంట్ ఉంటే మెయిన్ క్లాజ్లో ఏమొస్తాయి? విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 అని. కాబట్టి విల్ గెట్ అని ఆన్సర్ పెడితే తప్పు. ఈ సెంటెన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి, అది ఒకవేళ టైప్ 0లో ఉందేమో. అంటే టైప్ 1 టైప్ 0 మీరు చెక్ చేసుకోవాలి. టైప్ 1 టైప్ 0 దగ్గర అది జనరల్ ఫ్యాక్టా యూనివర్సల్ ట్రూత్ అంటే టైప్ 0లో రాయాలి, రెండు సింపుల్ ప్రెజెంట్లు రాయాలి. లేదు ఆ రెండు కాకపోతే జనరల్ ఫ్యాక్ట్ కానీ యూనివర్సల్ ట్రూత్ కానీ ఏవి కాకపోయినట్లయితే జనరల్గా మామూలు చెప్పినట్లయితే అది టైప్ 1 అవుతుంది అనమాట. ఓకేనా? అది చూసుకోవాలి. ఇఫ్ ఐ డాష్ ఈట్ స్పైసీ ఫుడ్ ఐ గెట్ ఏ స్టమక్ ఏక్. నేను స్పైసీ ఫుడ్ తిన్నట్లయితే నాకు స్టమక్ ఏక్ అంటే కడుపులో నొప్పి వస్తుందని. అది జనరల్ ఫ్యాక్టే కదా, అంతే కదా. అది కూడా టైప్ 0లోకి వస్తాయి కాబట్టి రెండు కూడా సింపుల్ ప్రెజెంట్లోనే రాయాలి. ఇవి సింపుల్ ప్రెజెంట్ గెట్, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ రాయాలి. V1 కానీ V1కి SRES కానీ. అంటే సబ్జెక్ట్ ఏముంది? ఐ. ఈ సీట్లు ఉంటేనే ఎస్ వస్తుంది, ఈట్స్ అని. ఈ సీట్ లేదు కాబట్టి ఇక్కడ ఏముంది? ఐ ఉంది కాబట్టి ఈట్ రాయాలి, ఈట్. కాబట్టి ఈట్ అనేది ఆన్సర్. ఈట్స్ అని ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి, తప్పు. ముందున్న సబ్జెక్ట్ హీ సీట్లు అయితేనే ఇక్కడ వెర్బ్ 1కి SRES రాస్తాం, ఈట్స్ అని. ముందున్న సబ్జెక్ట్ ఐ కాబట్టి వెర్బ్ 1 రాయాలి, ఈట్. ఓకేనా? నెక్స్ట్ అండి. ఇఫ్ యూ స్పోక్ టు ద బాస్ హీ అండర్స్టాండ్ యూ బెటర్. అంటే నువ్వు బాస్తో మాట్లాడినట్లయితే బాస్ నిన్ను బాగా అర్థం చేసుకుంటాడని. ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్లో స్పోక్ అని ఉంది, వెర్బ్ 2 ఉంది. స్పోక్ అంటే వెర్బ్ 2, స్పీక్, స్పోక్, స్పోకెన్, వెర్బ్ 2 ఉంది. వెర్బ్ 2 అంటే సింపుల్ పాస్ట్. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ ఉంటే మెయిన్ క్లాజ్ ఏమొస్తుంది? వుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1 ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇక్కడ ఉంది, వుడ్ అండర్స్టాండ్ అనేది ఆన్సర్. ఇఫ్ యూ స్పోక్ టు ద బాస్ హీ వుడ్ అండర్స్టాండ్ యూ బెటర్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, స్పాటింగ్ ఎర్రర్స్ చూద్దాం. అన్లెస్ యూ విల్ స్టడీ హార్డ్ యూ కెనాట్ పాస్, నో ఎర్రర్. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 నో ఎర్రర్ ఇచ్చాడు. ఇక్కడ అన్లెస్తో ఇచ్చిన, ఇఫ్తో ఇచ్చిన, వెన్తో ఇచ్చిన అవి కండిషనల్ క్లాజెసే. అంటే కండిషనల్ క్లాజ్ సందర్భంలో ఓన్లీ ఇఫే కాదు, అన్లెస్తో కూడా కండిషనల్ క్లాజెస్ వస్తాయి కొన్ని సందర్భాలు. అలాగే వెన్తో కూడా వస్తాయి. ఈ మూడింటికి ఇఫ్ క్లాజ్ సంబంధించిన రూల్సే మనం పాటించాలి. ఓకేనండి. ఇప్పుడు అన్లెస్తో ఉన్నదే కండిషనల్ క్లాజ్. సో కండిషనల్ క్లాజ్లో వెర్బ్ ఇచ్చాడు కూడా విల్ స్టడీ. అసలు ఇఫ్తో ఉన్న సెంటెన్స్ కానీ, అన్లెస్తో ఉన్న సెంటెన్స్ కానీ, వెన్నతో ఉన్న సెంటెన్స్ కానీ ఎప్పుడు కూడా అందులో ఏమొస్తాయి? సింపుల్ ప్రెజెంట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ రావాలి. అంతేగాని అక్కడెక్కడ కూడా విల్లు, వుడ్, షుడ్ కానీ రావు. కాబట్టి ఇది ఎర్ర ఎక్కడ ఉన్నట్టు. ఎందుకంటే అన్లెస్తో ఉన్నదే కండిషనల్ క్లాజ్. కండిషనల్ క్లాజుల్లో లేదా ఇఫ్ క్లాజుల్లో కానీ ఎప్పుడు కూడా విల్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1 ఏమీ రావు. కాబట్టి ఎర్ర ఎందులో ఉందండి? ఎర్ర ఎందులో ఉంది? పార్ట్ 2లో ఉంది. ఓకేనా? పార్ట్ 2లో ఉంది. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్స్. అది దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చూడండి, ఇటువైపు మెయిన్ క్లాజ్ ఏమో చూడండి, కెనాట్ పాస్ ఉంది. అంటే కెనాట్ ప్లస్ V1 అయినా, షల్ నాట్ ప్లస్ V1 అయినా, విల్ నాట్ ప్లస్ V1 అయినా టైప్ 1 వస్తుంది. టైప్ 1లో ఏమొస్తుంది? పక్క V1 కానీ, V1కి SRES కానీ. మరి ఇప్పుడు ఏమొస్తుంది? స్టడీ అని వస్తుంది. ఏమొస్తుందండి? స్టడీ వస్తుంది. అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ కెనాట్ పాస్ అని వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి వెర్బ్ 1 రాస్తాం. సబ్జెక్ట్ హీ సీట్లు ఉంటే స్టడీస్ అని వస్తాం. ఎందుకంటే టైప్ 1 అని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే కెనాట్ ప్లస్ V1 ఉన్నా, విల్ నాట్ ప్లస్ V1 ఉన్నా, షల్ నాట్ ప్లస్ V1 ఉన్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా టైప్ 1 కదా. ఇటుపక్క సింపుల్ ప్రెజెంట్ రాయాలి కాబట్టి అన్లెస్ యూ స్టడీ హార్డ్ అని రాయాలి తప్ప విల్ స్టడీ అని రాయకూడదు. సో మొత్తం మీద స్పాటింగ్ ఎర్రర్ ఎక్కడ ఉంది? ఇక్కడ పార్ట్ 2లో ఉంది.
ఓకేనా. నెక్స్ట్ అండి, హీ విల్ టెల్ యూ అబౌట్ ఇట్ వెన్ హీ విల్ కమ్ బ్యాక్, నో ఎర్రర్. వెన్తో ఇచ్చినా సరే అన్లెస్ ఇచ్చినా సరే అది కూడా కండిషనల్ క్లాజే. వెన్తో ఇచ్చిందని ఏమంటాం మనము, ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్ క్లాజ్ అంటాం. సో ఇఫ్ క్లాజ్ కండిషనల్ క్లాజ్ ఎక్కడైనా మనకి విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 ఉంటాయా, ఉండవు. అయితే సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ పర్ఫెక్ట్లో సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి. ఏది, ఇఫ్ క్లాజ్ కానీ అన్లెస్ ఇచ్చిన వెన్తో ఇచ్చిన సెంటెన్స్ క్లాజులో. మెయిన్ క్లాజులోనే విల్లు, షెల్లు, వుడ్, కుడ్డు, వుడ్ హ్యావ్ రావడం జరుగుతుంది. ఓకేనా. అంటే వెన్తో ఇచ్చిన దాంట్లో ఇది ఉంది కాబట్టి ఇది రాంగ్ అనమాట. కాబట్టి స్పాటింగ్ ఎర్రర్ అందులో ఉంది 3, పార్ట్ 3లో స్పాటింగ్ ఎర్రర్ ఉంది. ఆన్సర్ 3, పార్ట్ 3లో ఎర్రర్ ఉంది. ఇక్కడ పార్ట్ 2లో ఎర్రర్ ఉంది. అయితే కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. వెన్తో ఇచ్చారు కాబట్టి ఇది కండిషనల్ క్లాజ్. మేము రిమైనింగ్ ది అబౌట్ క్లాజ్, మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, విల్ టెల్ అని ఇచ్చాడు. విల్ టెల్ అంటే టైప్ 1 విల్ ప్లస్ V1. అప్పుడు ఇటుపక్క ఏం రావాలి, సింపుల్ ప్రెజెంట్ రావాలి. V1 కానీ V1కి SRES కానీ. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, వెన్ హీ ఉంది ఇక్కడ. హీ వస్తే ఏమొస్తుంది, V1కి SRES రాయాలి. మెయిన్ వర్బ్ పెట్టి కమ్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, కమ్స్ అని వస్తుంది. ఓకేనా. వెన్ హీ కమ్స్ బ్యాక్ అని రావాలి తప్ప వెన్ హీ విల్ కమ్ బ్యాక్ అని అనకూడదు. ఎందుకంటే ఈ మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇటుపక్క వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES రాయాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి వెర్బ్ 1కి SRES రాయాలి. కాబట్టి హీ విల్ టెల్ యూ అబౌట్ ఇట్ వెన్ హీ కమ్స్ బ్యాక్ అని అనాలి తప్ప విల్ కమ్ అని అనకూడదు. ఓకేనండి. మరికొన్ని స్పాటింగ్ ఎర్రర్స్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. స్పాటింగ్ ఎర్రర్ సంబంధించి వీ షల్ గో అవుట్ ఇఫ్ ఇట్ డస్ నాట్ రైన్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇక్కడ చూడండి, ఇఫ్తో ఉన్నది ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో డస్ నాట్ ప్లస్ V1. ఓకేనా. ఇఫ్ ఇట్ డస్ నాట్ రైన్స్ అని ఉంది. సో ఇక్కడ డస్ నాట్ రైన్స్ అనకూడదు. డస్ నాట్ రైన్స్ అంటే డస్ నాట్ తర్వాత డు నాట్ తర్వాత వెర్బ్ 1 రావాలి. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉందంటే పార్ట్ 3లో ఉంది. ఓకేనా. యాక్చువల్గా ఇది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ వచ్చేసరికి సెల్ ప్లస్ V1 ఉంది. సెల్ ప్లస్ V1 విల్ ప్లస్ V1 అంటే టైప్ 1. అంటే ఇఫ్ క్లాజ్లో V1 కానీ V1కి SRES కానీ డు నాట్ ప్లస్ V1 కానీ డజ్ నాట్ ప్లస్ V1 కానీ రాయాలి. అయితే ఇట్ కాబట్టి డజ్ నాట్ ప్లస్ V1 రావాలి. కానీ రైన్స్ అన్నాడు కాబట్టి డజ్ నాట్ తర్వాత V1 వస్తుంది కాబట్టి రైన్స్ అనకూడదు, డజ్ నాట్ రైన్ అనాలి. ఓకేనా. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, 3, పార్ట్ 3లో ఉంది. ఒకవేళ అక్కడ ఎస్ లేకపోతే డజ్ నాట్ ట్రైన్ ఉందనుకోండి, ఎక్కడ కూడా ఎర్రర్ లేనట్టే, ఆన్సర్ ఏమవుద్ది, నో ఎర్రర్ అవుద్ది. ఓకేనా. కాబట్టి ఆ విధంగా కూడా మనము చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, వీ షల్ వెయిట్ టిల్ యూ విల్ ఫినిష్ యువర్ లంచ్. గుర్తుపెట్టుకుని, టిల్తో ఇచ్చినా, వెన్తో ఇచ్చినా, అన్లెస్తో ఇచ్చినా, ఇఫ్తో ఇచ్చినా అవి కండిషనల్ క్లాజెసే. ఓకేనా. కండిషనల్ క్లాజ్ సంబంధించి ఆ మీనింగ్లు ఇచ్చేటప్పుడు టిల్తో ఇవ్వచ్చు కండిషనల్ క్లాజ్, ఇఫ్తో ఉండొచ్చు, లేదా వెన్తో ఉండొచ్చు, అన్లెస్తో ఉండొచ్చు. ఏదైనా ఇవే రూల్స్ పాటించాలి. టిల్ తర్వాత ఉన్నదే కండిషనల్ క్లాజ్. సో కండిషన్ క్లాజులు ఎప్పుడైనా విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 అని వస్తాయి, అక్కడ రావు కదా. సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ వస్తాయి, కానీ విల్ ప్లస్ V1 గట్టి రావు. టిల్ తర్వాత, ఇఫ్ తర్వాత, అన్లెస్ తర్వాత. అంటే మిస్టేక్ ఎక్కడ ఉంది, ఎర్రర్ 3, పార్ట్ 3లో ఉందన్నమాట. మరి ఇక్కడ ఏం రావాలంటే దీని ముందు మెయిన్లో చూడండి, సెల్ ప్లస్ V1 ఉంది. సెల్ ప్లస్ V1 విల్ ప్లస్ V1 అంటే అందులోకి వస్తుంది, సింపుల్ ప్రజెంట్లోకి వస్తుంది. అంటే V1 కానీ V1కి SRES కానీ రాయాలి. యూ ఉంది కాబట్టి సబ్జెక్టు V1 రాయాలి. అక్కడ ఏం రాయాలి, అప్పుడు ఫినిష్ అని రాయాలి. ఏం రాయాలి, ఫినిష్. ఓకేనా. వీ షల్ వెయిట్ టిల్ యూ ఫినిష్ యువర్ లంచ్ అనాలి తప్ప యూ విల్ ఫినిష్ యువర్ లంచ్ అని అనకూడదు. ఓకేనండి. సో ఎర్రర్ అయితే పార్ట్ 3లో ఉంది. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విల్ ఫినిష్ కాదు, ఫినిష్ అని అనాలి. టిల్ తర్వాత అంటే ఇఫ్ తర్వాత, టిల్ తర్వాత, అన్లెస్ తర్వాత. ఇక్కడ విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 అంటే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ రావాలి కాబట్టి యూ ఫినిష్ అనాలి. నెక్స్ట్, ఇఫ్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ షాల్ అటెండ్ ద సెమినార్. ఇఫ్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ, ఇఫ్ క్లాజ్లో విల్ గెట్ అని వచ్చాడు. అసలు ఇఫ్ క్లాజ్లో కానీ అన్లెస్తో ఇచ్చినా, వెన్తో ఇచ్చినా, టిల్తో ఇచ్చినా అందులో ఎక్కడ విల్లు, షెల్, వుడ్ రాదు. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, ఈ పార్ట్లో ఉంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఎలా రాస్తామంటే మెయిన్ క్లాజ్ చూడండి, ఇక్కడ సెల్ ప్లస్ V1 ఉంది. విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 అంటే అందులోకి వస్తే సింపుల్ ప్రెజెంట్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ రాయాలి. అంటే V1 కానీ V1కి SRES కానీ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఉంది, ఐ ఉంటే V1 రాయాలి, గెట్ అని రాయాలి. ఒకవేళ అక్కడ ఈ సీట్లు ఉంటే గెట్స్ అని రాయాలి. ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ షాల్ అటెండ్ ద సెమినార్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్, ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్ ఎనఫ్ హీ విల్ గెట్ ద బస్. ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ అంటే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంది, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే ఏమొస్తుందంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 కానీ, షుడ్ హ్యావ్ ప్లస్ V3 కానీ, కుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలా. ఇక్కడ ఏమొచ్చాడు, విల్ గెట్ అని ఇచ్చాడు. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది, పార్ట్ 3లో ఉంది ఎర్రర్ ఇక్కడ. ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది, పాస్ట్ పర్ఫెక్ట్. వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలంటే వుడ్ హ్యావ్ గెట్ కాదు, గాట్ రాయాలా. వుడ్ హ్యావ్ గాట్ అని రాయాలి. అక్కడ వుడ్ హ్యావ్ గాట్.
ఓకేనా. ఇఫ్ హీ హ్యాడ్ వాక్డ్ ఫాస్ట్ ఇనఫ్ హీ వుడ్ హ్యావ్ గాట్ ద బస్ అనాలి తప్ప విల్ గెట్ ద బస్ అని అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ డైరెక్ట్గా ఇంటర్మీడియట్ వరకు కానీ 10th వరకు కానీ టెన్సెస్ సంబంధించి కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ సంబంధించి కూడా బిట్స్ ఈ విధంగా అడగవచ్చు. ఇప్పటివరకు చెప్పిన ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అనేవి మనకి ఎక్కువగా ఎస్ఎస్సి, సిజిఎల్, సిఎస్ఎఫ్ కానిస్టేబుల్స్, సిహెచ్ఎస్ఎల్ ఇవన్నిటికి సంబంధించి అందులో ఎక్కువగా ఈ విధంగా అడగడం జరిగింది. ఈ స్ట్రక్చర్స్ మీద అడగడం జరుగుతుంది. ఓకేనా. టిల్తో కానీ, వెన్తో కానీ, అన్లెస్తో కానీ, ఇఫ్తో కానీ. అన్లెస్తో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్లెస్ ఉన్న సెంటెన్స్లో నెగిటివ్ ఉండకూడదు. ఉంటే అదే ఎర్రర్ ఉన్నట్టు, స్పాటింగ్ ఎర్రర్ అక్కడ ఉన్నట్టు. అన్లెస్ ఉన్న సెంటెన్స్లో నెగిటివ్, అన్లెస్ అంటేనే నెగిటివ్ మీనింగ్, నువ్వు అలా చేయకపోనట్లయితే అని మీనింగ్. మళ్ళీ ఇంకా నాట్ పెట్టాడు అనుకో, అదే స్పాటింగ్ ఎర్రర్, అక్కడే ఎర్రర్ ఉన్నట్టు. అన్లెస్ ఉన్న సెంటెన్స్లో నెగిటివ్ ఉండకూడదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అన్లెస్తో కానీ, ఇఫ్తో కానీ, వెన్తో కానీ, టిల్తో కానీ ఇచ్చిన క్లాజ్ అనే కండిషనల్ క్లాజ్ అంటాం. అందులో ఉన్న స్ట్రక్చర్స్ని బట్టి అది టైప్ 1, టైప్ 2, టైప్ 3 చూసుకొని మనము ఆన్సర్స్ని చేయాలి. ఓకేనా. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ని అయితే ఆన్సర్ చేయాలి. స్పాటింగ్ ఎర్రర్ అయితే ఎక్కడ మిస్టేక్ ఉందో ఈ స్ట్రక్చర్స్ బట్టి చేయాలి. ఒకవేళ 10th వరకు ఇంటర్వ్యూ ఆ బేస్లో డైరెక్ట్గా బిట్స్ అడుగుతారు, కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్స్ కానీ, టెన్సెస్ సంబంధించి కానీ. అప్పుడు ఎలా రాయాలి ఆన్సర్ చూద్దాం. ఇఫ్ ఐ డాష్ హ్యావ్ 2 cars ఐ వుడ్ గివ్ యూ అని ఇచ్చాడు. ఇఫ్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు, ఇక్కడ మెయిన్లో ఇచ్చాడు వుడ్ గివ్ అంటే వుడ్ ప్లస్ V1. వుడ్ ప్లస్ V1 ఇస్తే ఏమొస్తుంది, టైప్ 2. టైప్ 2లో ఏమొస్తుంది, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే వెర్బ్ 2 కానీ, డిడ్ నాట్ ప్లస్ V1 కానీ. ఇక్కడ నెగిటివ్ రాయమంటే ఇక్కడ నెగిటివ్ ఇవ్వలే కదా, డిడ్ నాట్ ప్లస్ V1 రాదు, ఏడొస్తుంది V2. ఒకవేళ ఇక్కడ బీ ఫామ్ వెర్బ్ ఇస్తే ఏమొస్తుంది, వర్. టైప్ 2లో 3 రకాలు, వెర్బ్ 2 కానీ, నెగిటివ్ రాయమంటే డిడ్ నాట్ ప్లస్ V1 కానీ, బీ ఫార్మ్ వెర్బ్కి రాయమంటే వర్ రాయాలి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. కానీ ఇక్కడ ఏం హ్యావ్, దీనికి వీటి ఏమవుద్ది, హ్యాడ్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా. ఇఫ్ ఐ హ్యాడ్ 2 cars ఐ వుడ్ గివ్ యూ. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ గాంధీజీ డాష్ అలైవ్ టుడే హీ వుడ్ ఫీల్ సారీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. గాంధీజీ కానీ బతిగా ఉన్నట్లయితే అతను కాంగ్రెస్ పార్టీ కోసం చాలా బాధపడేవాడు అని. అయితే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో డాష్ ఇచ్చాడు, మెయిన్ క్లాజ్లో మనకి ఇక్కడ ఇచ్చాడు ఏంటంటే వుడ్ ఫీల్. వుడ్ ఫీల్ అంటే ఇదే కదా, వుడ్ ప్లస్ V1 కదా. ఇటు ఇవి వస్తుంది V2 కానీ, డిడ్ నాట్ ప్లస్ V1 కానీ, వర్ కానీ. మరి ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చారు, ఇక్కడ బీ ఫామ్ వెర్బ్. బీ ఫామ్ వెర్బ్ ఇస్తే ఏమొస్తుంది, వర్. నెగిటివ్ ఇస్తే డిడ్ నాట్ ప్లస్ V1. నెగిటివ్ ఇవ్వకుండా బీ ఫామ్ వెర్బ్ ఇవ్వకపోతే డైరెక్ట్ వెర్బ్ 2 రాసిడమే. మరి బీ ఫామ్ వెర్బ్ ఇచ్చిన కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ గాంధీజీ సింగులర్ అయినప్పుడు కూడా వర్ రాయాలి. ఇఫ్ గాంధీజీ వర్ అలైవ్ టుడే యూ వుడ్ ఫీల్ సారీ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ అని అనాలి. ఇది కండిషనల్ క్లాజెస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బిట్స్ ఈ విధంగా అయితే మీరు ఏ బిట్ ఇచ్చినా ఆన్సర్ రాయగలరు. ఓకేనా. థ్యాంక్ యూ.